హే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టొమాటో, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఇలా పూర్తిగా మంచిగా ఉడికిపోయిన తర్వాత 2, 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, సింపుల్ అండ్ ఈజీగా చికెన్ గ్రేవీని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.